నమస్తే, నేను ఇందు. వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చిన విషయం మనకు తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొడాలి నాని వల్లభనేని వంశీని పరామర్శించినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అండ్ కొడాలి నాని ఏం మాట్లాడుకున్నారో ఒకసారి పూర్తిగా చర్చించుకుందాం. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా ఇందు, మన వీక్షకులు కూడా. సార్, మరి వల్లభనేని వంశీకి పలు కేసుల మీద అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. సో మరి ఈ నేపథ్యంలో ఫైనల్ గా వల్లభనేని వంశీ గారు అయితే బెయిల్ నుంచి బయటకు వచ్చారు. అండ్ అలాగే బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొడాలి నాని వల్లభనేని వంశీని పరామర్శించినట్టు తెలుస్తుంది. సో మరి వీళ్ళు దీనికి సంబంధించి అసలు మరి ఏం చర్చించుకున్నారంటారు, ఏం మాట్లాడుకున్నారంటారు? అంటే కొడాలి నాని అండ్ వల్లభనేని వంశీ వేరు కాదమ్మా. ఒక రకంగా వీళ్ళిద్దరూ కవలలు అని చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా ఫేమస్ కవలలు ఇద్దరు కూడా. ఇతరులని దూషించడానికి నిర్దేశించబడిన డ్యూటీలు ఇద్దరికి ఒకటే కామన్ డ్యూటీ వైఎస్ఆర్సీపీలో, ఇతరులను దూషించడం. వీళ్ళిద్దరి పక్క నియోజకవర్గాలే. ఈయనకి ఇంకో పక్కన పేరు నాని అని కూడా ఉన్నాడు, సివిల్, ఆయన కూడా మినిస్టర్గా చేశాడు. అయితే ఏంటంటే వీళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా ప్రముఖంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని ఏ మాటలు తిట్టమన్నా తిట్టారు. వల్లభనేని వంశీ అయితే పరిధులు అతిక్రమించి కూడా ప్రతిపక్షాలకు చెందిన లేకపోతే ముఖ్య నాయకుల యొక్క కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఇంట్లో గృహిణులుగా ఉండే వాళ్ళ వ్యక్తులను కూడా చాలా వ్యక్తిగతమైన దూషణకు దిగారు. దాంతో అసలు ఆ కేసులోనే వీళ్ళు అరెస్ట్ అవుతారు అనుకున్నారు, కానీ ఆ కేసులో పెద్ద పట్టించుకోలేదు. తెలుగుదేశం కార్యాలయం మీద కూడా దాడి చేసిన దాంట్లో వల్లభనేని వంశీ ఉన్నాడు. అసలు వల్లభనేని వంశీ రాజకీయ జీవితం మొదలుపెట్టిందే తెలుగుదేశంతో. ఆ మాటకు వస్తే కొడాలి నాని కూడా రాజకీయ జీవితం ఈ స్థితికి రావడానికి కూడా తెలుగుదేశం. కొడాలి నాని వల్లభనేని వంశీ టీడీపీ పార్టీలోకి రావడానికి రీజన్ అని కూడా చెప్తుంటారు కదా సార్ నార్మల్ గా. అయితే వల్లభనేని వంశీ వీళ్ళిద్దరు కూడా ఏమనుకున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకొక 30 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాడు, అసలు ఈ అధికారంలో ఉన్నప్పుడు మనని ఎవడు ముట్టుకోలేడు. ఒకవేళ ముట్టుకుంటే కనుక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా చాలా వార్నింగ్లు ఇచ్చారు. మమ్మల్ని కనుక అరెస్ట్ చేసే దమ్ము ఉందా అని, వాడు వీడు అని ఇంకా రకరకాల తిట్లు తిడుతూ అసలు భూమి తలకిందులు అయిపోద్ది అన్నంత బిల్డప్ ఇచ్చారు. అంటే చూసే వాళ్ళకు కూడా ఏమనిపించిందంటే ఇక వీళ్ళకు ఒక గట్టి విశ్వాసం ఏర్పడిపోయింది. 30 ఏళ్ల పాటు వీళ్ళ ప్రభుత్వం ఉంటది, ఇక వీళ్ళు ఎవరిని ఏం తిట్టినా ఏం చేసినా ఎన్ని కుంభకోణాలు చేసినా వీళ్ళని ముట్టుకునే పరిస్థితి ఉండదు అనేది వాళ్ళు ఒక గట్టి నిర్ణయానికి వచ్చి రకరకాల పనులు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిలో అరెస్ట్ అవుతాడు వంశీ అనుకున్నారు. దాని మీద కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద వ్యక్తిగతంగా అరెస్టులు చేయటం మీద ఏం శ్రద్ధ పట్టలేదు. ముఖ్యంగా మనం ఇచ్చిన సూపర్ 6 హామీలు, తర్వాత ఇతర ఎలక్షన్ మేనిఫెస్టో అమలు చేయాలి, తర్వాత అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ గాడిలో పెట్టాలి, తర్వాత అమరావతి లాంటి దిగ్విజయంగా రాజధాని నిర్మించాలి, పోలవరం ప్రాజెక్టుని ఆపేశారు, అది పూర్తి చేయాలి, రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి, ఇవన్నీ కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచాలి, విద్యా విధానం మెరుగుపరచాలి, యువతకు ఉపాధి కల్పించాలి, మహిళలకు కూడా మళ్ళీ డ్వాక్రా లాంటి పథకాల ద్వారా పొదుపు సంఘాలు ఇవన్నీ చేయాలి, రైతులకు సంబంధించిన ఇలాంటి వీటిలో తలమునకలు అయ్యారు. అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక కూటమి ప్రభుత్వం మన మీద దృష్టి లేదు, ఏదో ఆ డెవలప్మెంట్ ఈ స్కీముల్లో పడిపోయారని వీళ్ళు మెల్లిగా ఆ కేసు మాత్రం అతని మీద తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడి కేసు వంశీ ఉన్నాడు, 71 ముద్దాయి ఎంతో చివరిలో ఉన్నాడు. అసలు ఆ కేసు మాత్రం నా మీద ఎందుకు ఉండాలి, ఇది కూడా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఒక దళిత యువకుడు, అతన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి విజయవాడలో ఇక్కడ హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి అపార్ట్మెంట్ అది మై హోమ్ పూజాలోకి తీసుకొచ్చారు. అతని చిత్రహింసలు పెట్టి భయపెట్టి ఆ కేసు ఉపశమనానికి మళ్ళీ విజయవాడ తీసుకెళ్లారు SC/ST కోర్టుకి. అక్కడ వాంగ్మూలం ఇప్పించారు, మౌఖికంగాను లిఖితపూర్వకంగా నేను కేసు ఉపసంహరించుకుంటున్నాను. అప్పుడు అతన్ని మళ్ళీ వైజాగ్ లో కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడిపోయి ఏమయ్యాడా అని కేసు పెడితే ఇది విచారిస్తే ఈ కథ అంతా బయటకు వచ్చింది. అయితే నాకేం సంబంధం లేదని కూడా ఇతను ముందు పోలీసులతో ఇచ్చేశాడు. అన్ని ప్రూఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ మై హోమ్ పూజాలో మినిట్ టు మినిట్ ఎక్కడ ప్రతి అంగుళము రికార్డ్ అయిపోతా ఉంటుంది సీసీ కెమెరాల్లో. అతను ఆ కారులో తీసుకురావటం, వాళ్ళ అనుచరులు లిఫ్ట్ లో ఎక్కించుకురావటం, వాళ్ళ ప్లాట్ లోకి వెళ్ళటం, ఆ రాత్రి మళ్ళీ మర్నాడు అదే ఫ్లాట్ లో నుంచి తీసుకొచ్చి లిఫ్ట్ లో ఎక్కించి కారు ఎక్కించడం, అన్ని రికార్డ్ అయినాయి టైం డేట్ తో సహా. మళ్ళీ అక్కడ విజయవాడలో అయినాయి, వైజాగ్ లో ఇవన్నీ పెట్టేటప్పటికి తప్పించుకోలేకపోయాడు. ఆ కేసు మీద బుక్ అయ్యాడు.
అయితే వీళ్ళిద్దరూ ఇప్పుడు ఎందుకు కలిసి ఉంటారంటే, ఒకటేమో చాలా కాలం పాటు ఇతను జైల్లో ఉండటం ఈయనకు కూడా బెంగగా ఉంది. ఎవరికి? మన కొడాలి నానికి. కొడాలి నాని కూడా ఆపరేషన్ అని హడావిడి చేసి ఇక్కడ ఏఐజీ నుంచి బాంబే వెళ్ళి చేయించుకొచ్చి ఆయన కూడా ఏదో బ్యాగ్ కట్టు తిరుగుతున్నాడు. సర్జరీ. ఇప్పుడు ఏంటంటే మన ఇద్దరం మన ఆరోగ్యాలు పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఎవరిని తిట్టమంటే ఆయన తిట్టాము, బూతులు తిట్టాము, మనం ఏమి పట్టించుకోలేదు, చూడు నాకు ఎంత తీవ్రమైన అనారోగ్యం వచ్చిందోను, మరి కేవలం అన్ని 95% బ్లాకేజ్ వచ్చినా కూడా నేను ఇతరులని తిట్టడానికి జగన్మోహన్ రెడ్డిని అధికారంలో పెట్టుకోవాలని చూశాము. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు, అది అయ్యేది కాదు, మనకి ఇక సీట్లు వచ్చినా గెలిచే పరిస్థితి లేదు, ఒకళ్ళకొకళ్ళు ఆరోగ్యం గురించి చెప్పుకుంటారనే నేను అనుకున్నా. అంతకు మించి పెద్దగా ఇప్పుడు ఏం చేయటానికి ఆస్కారం అయితే లేదు. అందులో వంశీకి ఒకప్పుడు గన్నవరంలో ఎంత పేరుందో, అట్లాగే గుడివాడలో నానికి ఎంత పేరుందో, ఇవాళ వాళ్ళ పరిస్థితి రివర్స్ అయింది. అసలు ఎన్నికల టైంలో అయితే వంశీని ఎమ్మడబడి జనం తగిలితే పోలీసులు ఆయన్ని సేఫ్టీగా కారు ఎక్కించి పంపించేయాల్సిన పరిస్థితి. పూలమ్మిన సాటే కట్లెమ్మామంటారు చూసారా, ఒకప్పుడు అందరితో పూలదండలు వేయించుకున్న వ్యక్తి జనం ఎమ్మడబడితే తను ప్రాణ రక్షణకి పారిపోయే పరిస్థితికి వచ్చింది అక్కడ. అట్లాగే ఇప్పుడు కొడాలి నాని పరిస్థితి కూడా అసలు అతను ఎప్పుడు ఓడిపోవడం అనుకున్నాడు. నన్ను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేశాడు, నువ్వు కానీ నీ కొడుకు కానీ వచ్చి గుడివాడలో పోటీ చేసి నన్ను ఓడిస్తారా అని. ఇంకోటి అన్నాడు, అసలు కుప్పంలో చంద్రబాబు నాయుడు కూడా గెలిస్తే ఆయన బూట్లు పాలిష్ చేస్తా అన్నాడు కొడాలి నాని. అంటే ఒక స్థాయిలో వీళ్ళు ఎంత అహంభావంతో ఉన్నారో, ఇవాళ అహంభావం అంతా తగ్గిపోయి ఇవాళ పాపం ఆయన ఒక పేషెంట్ లాగా ఏదో అది కట్టుకుని తిరుగుతున్నాడు. నిన్న బెయిల్ ఇచ్చారు అతను, యాంటిసిపేటరీ బెయిల్, కండిషనల్ బెయిల్. పోలీస్ స్టేషన్ లో ప్రతి వారం వెళ్ళి సంతకం పెట్టాలి, గుడివాడ నియోజకవర్గం ముందస్తు. అట్లాగే ఇప్పుడు వంశీది కూడా అదే పరిస్థితి, ఆ నియోజకవర్గం వదిలి బయటకు రాకూడదు, ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో చేరాడని చెప్తున్నారు. ఎట్లాగో ఇప్పుడు పదవిలో లేడు, రెండోది ఎవడో వచ్చి పలకరించేవాడు లేడు, సపోర్ట్ చేసేవాడు లేడు. నిజంగా కూడా ఏదైనా అనారోగ్యాలు ఉంటే కొడాలి నాని చెప్పాడు కదా, నేను నా రాక తెచ్చుకోబాక, నువ్వు 95% ఆరోగ్యం చెడిపోయారాకను, ఇప్పుడే ఇల్లు, నీకు ఏదైనా శ్వాసకోశ సమస్యలు ఏమైనా ఉంటే చూపించుకోమని చెప్పుంటాడు. మరి చాలా మంది చెప్పేది ఏంటంటే, ఆయన జైల్లో ఉన్నప్పుడు కోర్టులకు తీసుకెళ్తున్నప్పుడు దగ్గులు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లోకి వెళ్ళినప్పుడు దగ్గలేదని చెబుతున్నారు. ఒకవేళ నిజంగా కనుక అంత దగ్గులు దగ్గుతుంటే జగన్మోహన్ రెడ్డి అయితే ప్యాలెస్ లోకి రాణిస్తాడని అయితే మనం అనుకోం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆరోగ్యం పట్ల. అంటే ఒక నాటకమే చేశారంటారా సార్? అంటే వల్లభనేని వంశీ జైల్లో ఉన్నప్పుడు దగ్గడం కానీ తుమ్మడం కానీ, లేకపోతే బయటికి రాగానే మీరు అన్నట్టు అసలు దగ్గినట్లు కూడా ఎక్కడ అనిపించట్లేదని చెబుతున్నారు. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే, వ్యక్తిగతంగా నిజంగా జగన్మోహన్ ఇతను వంశీ కనుక అంత దగ్గుతుంటే అపాయింట్మెంట్ అడుగుతాడు కదా మీ దగ్గరికి వస్తా అని. జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతాడు, వద్దు రావద్దు, ఇప్పుడు నువ్వు ముందు వైద్యం చేయించుకో, నా దగ్గరికి రావటం ముఖ్యం కాదు, నాకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుందని చెబుతాడు కదా. అందులో ఇప్పటికే కరోనా వస్తుందని కూడా చాలా ప్రచారం జరుగుతూ ఉంది. కరోనా గురించి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని అంశాలు ఏమి ఉండవు. కాబట్టి మరి అంత ప్యాలెస్ లో అటు దగ్గి ఉమ్ముతుంటే ఊరుకోరళ్ళు. అసలు పెద్ద పెద్ద సినిమా హీరోలు వస్తేనే గేట్ బయట ఆపిచ్చి లోనకి నడిపించి తీసుకెళ్లారు. మొన్న మధ్య కొడాలి నాని కూడా నెల్లూరు, అదే గుంటూరు మిర్చి ఆట కోసం ఆందోళనకు రమ్మని జగన్మోహన్ రెడ్డి పిలిస్తేనే ప్యాలెస్ లోపలికి రానివ్వకుండా గేట్ దగ్గర ఆపితే ఆయన అక్కడక్కడ తిరిగి ఆ కాన్వాయ్ బయటకు వెళ్తా ఉన్న టైంలో జాయిన్ అయ్యాడని చెప్తున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్యాలెస్ లో చాలా హైజీన్ మెయింటైన్ చేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నెలవరు, ఓన్లీ క్వార్టరీ మెంబర్స్ ని హాల్ రో వరకు వెళ్ళనిస్తారు తప్ప అంత డీప్ గా వెళ్ళనివ్వరు, ఈవెన్ క్వార్టరీలో వాళ్ళని. కాబట్టి వంశీకి అంత పెద్ద అనారోగ్యం అయితే ఉంటదని నేను అనుకోను. సరే, సంభవం ఎటాకు ఏదైనా ఉంటే గనక వయసు కూడా ఉంది వంశీకి కూడా, తర్వాత అనారోగ్యం కూడా లేదని మనం అనలేము. ఎందుకంటే అప్పుడు గతంలో స్లీప్ ఆప్నియా అది ఇది ఉందన్నారు. మరి జైల్లో ఉన్నప్పుడు ఇంటి దగ్గర లాగా పౌష్టికాహారం అంత ఎక్కువగా ఉండదు కదా. తర్వాత మరి కొంత బెంగ ఉంటది, నేను ఇంత జైల్లో పడుకోవాల్సి వచ్చింది అని. కొన్ని ఫెసిలిటీస్ కూడా అడిగాడు, నాకు ఏదో స్పాండిలైటిస్ ఏదో ఉంది, టెయిల్ అండ్ బోన్ ఏదో ప్రాబ్లం అని. తర్వాత మంచం ఇచ్చినట్టున్నారు, అది ఇనప మంచం ఇచ్చారు ఏంటి అన్నాడు. మరి అక్కడ యూఫామ్ బెడ్స్ అవన్నీ ఇచ్చే ప్రొవిజన్ అయితే జైళ్లలో ఉండదు కాబట్టి ఇనప మంచమే ఇస్తారు. ఇస్తే గనక హాస్పిటల్లో ఉంటాయి చూసారా, అలాంటివే ఇస్తారు. కాబట్టి మరి వాళ్ళ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కాబట్టి ఏదైనా ఆయన త్వరగా రికవర్ అవ్వాలి, కోలుకోవాలని మనం కోరుకుందాం, ఏదైనా అనారోగ్యం ఉంటే. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా ఇందు, మన వీక్షకులు.